morning, all of you. Voice is clear. Please let me confirm. Voice వినపడుతుందా? Screen is okay? Yes, sir. Okay, sir. Yeah, done guys. సో లాస్ట్ క్లాస్లో మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ సంబంధించిన కాన్ఫిగరేషన్ అనేది క్లియర్గా డిస్కషన్ చేయడం జరిగింది. యా కంప్లీట్ చేశారా? ఎఫ్నిసా, లలిత, లాస్య కంప్లీట్ చేశారమ్మా? రిమైనింగ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. యా క్లియర్ కదా? సైలెన్స్ ఈజ్ క్లియర్. ఓకే, టుడే వచ్చేసి మనకి గ్లోబల్ సెట్టింగ్స్ కాన్ఫిగరేషన్. గ్లోబల్ సెట్టింగ్స్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి, ఎందుకు దీన్ని మనం యూజ్ చేస్తాం అనేది టుడే క్లాస్లో మనం క్లియర్గా డిస్కషన్ చేద్దాం. లాస్ట్ క్లాస్లో మనం ఏం చేసాం క్లియర్గా, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ, ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీలో కంపెనీ కోడ్స్, బిజినెస్ ఏరియాస్, డిపార్ట్మెంట్స్ చేసాం. సో టుడే క్లాస్లో వచ్చేసి ఏంటి, మన ఇండియా ఫైనాన్షియల్ ఏది ఫాలో అవుతుంది, అమెరికా ఫైనాన్షియల్ ఫాలో అవుతుందా లేదంటే ఇండియా ఫైనాన్షియల్ ఫాలో అవుతుంది? ఓకే, సో దీంట్లో మన బిజినెస్ ఎలాంటి టైప్ ఆఫ్ ట్రాన్సాక్షన్ జరుగుతాయి, వాటికి నెంబర్ రేంజెస్ ఎలా సెట్ చేయాలి, జిఎల్ అకౌంట్స్ ని ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఏ విధంగా కంట్రోల్ చేస్తాయి. ఓకే, ఇవన్నీ కూడా టుడే కాన్ఫిగరేషన్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేస్తాం. ఓకే, ఒకటి రెండు సార్లు వీడియోస్ చూడాలి, ఫస్ట్ టైం చూస్తేనే ఎవరికి అర్థం కాదు. ఓకే, మనకి కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఈ విధంగా ఉంటాయి. టోటల్ గా 13 కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. వాటికి సంబంధించి థియరీ కూడా డిస్కస్ చేద్దాం. యా, సో మనకి గ్లోబల్ సెట్టింగ్స్ లో యాజ్ పర్ క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్స్ బట్టి టెక్నికల్ పారామీటర్స్ ని మనం సెటప్ చేసుకోవాలి ప్రాపర్ గా. ఓకే, అవి ఏంటి అనేది కూడా స్టెప్ బై స్టెప్ చూద్దాం. మనకి కాన్ఫిగరేషన్ స్టెప్స్: ఫిజికల్ ఇయర్ వేరియంట్ OB29, అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్ OB37, పోస్టింగ్ పీరియడ్ వేరియంట్స్ OBPO, డిఫైన్ వేరియంట్స్ ఫర్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ పోస్టింగ్ పీరియడ్స్ OB52, అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ టు కంపెనీ కోడ్ OBBP, డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్స్ OBC4, assign company code to field status variants OBC5, define company document types OBA7, define document number ranges FBN1, define tolerance group for employees OBA4, define tolerance group for GL accounts OBA0, assign users to tolerance group OB57, enter global parameters OBY6. ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే ఏంటి, OB29 అంటాం. మనకి యాజ్ ఫర్ క్యాలెండర్ ప్రకారంగా 12 మంత్స్ ఉంటాయి. మంత్ని ఇక్కడ పీరియడ్ అంటారు. మాక్సిమం అమౌంట్ ఆఫ్ 16 పీరియడ్స్ ఫర్ పోస్టింగ్ ఈచ్ ఫిజికల్ ఇయర్. క్యాలెండర్ ఎస్ఏపి డిఫాల్ట్ క్యాలెండర్ సిస్టమ్ ప్రకారంగా ఇక్కడ 16 పీరియడ్స్ అని చెప్తారు. 12 మంత్స్ అనేది రెగ్యులర్ పీరియడ్స్, 4 స్పెషల్ పీరియడ్స్ అంటాం. 4 స్పెషల్ పీరియడ్స్ ఏంటి, ఆఫ్టర్ 1 ఇయర్ అయిన తర్వాత మన యొక్క బిజినెస్ ఆడిట్ కరెక్షన్స్, అక్యూరల్, డెఫరల్, ట్యాక్స్ పోస్టింగ్ వీటన్నిటిని కూడా చెక్ చేస్తారు. అందుకు 4 మంత్స్ టైం పడుతుంది. మన ఇండియా కంపెనీస్ ఏం ఫాలో అవుతుంది, ఏప్రిల్ 1 టు మార్చ్ 31 ఫాలో అవుతుంది. దీనికి వేరియంట్ V3 4 స్పెషల్ పీరియడ్స్ ఇచ్చింది. అంటే V3 అంటే ఎస్ఏపి కంపెనీ ప్రీ డిఫైన్డ్ గా V3 తీసుకోమని చెప్పింది. డిఫాల్ట్ సెటప్ అది. యుఎస్ఏ వచ్చేసి మనకి జనవరి 1 టు డిసెంబర్ 31 పోస్టింగ్ పీరియడ్స్. వీళ్ళకి వేరియంట్ K4 4 స్పెషల్ పీరియడ్స్ ఉంటాయి. కొన్ని కొన్ని మధ్యలో కంపెనీ స్టార్ట్ చేస్తాయి. జూలై జూన్ నుంచి స్టార్ట్ అయ్యి అక్టోబర్ సెప్టెంబర్ మధ్యలో ఎండ్ అవుతూ ఉంటాయి, కొత్తగా స్టార్టింగ్ చేసి ఉంటాయి. సో అదనమాట. ఈచ్ పీరియడ్ ఇన్ ఫిజికల్ ఇయర్ ఈజ్ కాల్డ్ యాజ్ పోస్టింగ్ పీరియడ్స్ అంటాం. ఇయర్ డిపెండెంట్ వచ్చేసి మనది ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ ఇయర్ 3 మంత్స్ మీద ఆధారపడుతుంది కాబట్టి మైనస్ తో డినోట్ చేస్తారు. అదే అమెరికా ఫైనాన్షియల్ అయితే ఇండిపెండెంట్, వాళ్ళు నెక్స్ట్ ఇయర్ మీద ఆధారపడరు. జనవరికి స్టార్ట్ అవుతుంది, డిసెంబర్కి ఎండ్ అవుతుంది, వాళ్ళకి ప్లస్ తో డినోట్ చేశారు. ఫిజికల్ ఇయర్ వేరియంట్. తర్వాత ఆ ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏదైతే ఉందో మన కంపెనీ కొడుకు అసైన్ చేయాలి. అది రిలయన్స్ కి పనిచేస్తున్నామా, టాటాకి పనిచేస్తున్నామా అనేసి. ఓకే, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది ఫిజికల్ ఇయర్ వేరియంట్ యూ మస్ట్ బి అసైన్డ్ కంపెనీ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్. మాక్సిమం 10 కంపెనీ కోడ్స్ కి అసైన్ చేయొచ్చు. తర్వాత పోస్టింగ్ పీరియడ్ వేరియంట్స్ OBBO. ఇక్కడ వచ్చేసి మనం ఏ మంత్ లో ట్రాన్సాక్షన్ చేస్తున్నాము
ఓకే. ఆ పోస్టింగ్ పీరియడ్ అనేది కంట్రోల్ చేస్తుంది ఆ మంత్‌ని. అంటే మనం ఏ మంత్‌లో అయితే ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయాలనుకుంటున్నామో, ఇప్పుడు ఈ మంత్ అక్టోబర్. అక్టోబర్‌కి ముందున్న మంత్‌లు, అక్టోబర్‌కి వెనకున్న మంత్‌లు క్లోజ్‌లో ఉండాలి. ప్రెజెంట్ మంత్ మాత్రమే మనకి యాక్టివ్‌లో ఉండి పోస్టింగ్స్ అనేది జరగాలి. ఓబీపీఓ. దీనికి లింకప్‌గా మనకి ఓబీ 52లో కూడా అదే విధంగా ఉంటుంది. డిఫైన్ వేరియన్స్ ఫర్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ పోస్టింగ్ పీరియడ్స్ అని చెప్తాం. అంటే ఏ మంత్‌లో అయితే మనం ట్రాన్సాక్షన్ పోస్ట్ చేస్తున్నామో వాటి యొక్క ప్రీవియస్ మంత్స్ కానీ, ఆఫ్టర్ ప్రీవియస్ మంత్స్ కానీ క్లోజ్‌లో పెట్టాలి. ప్రెజెంట్ మంత్ మాత్రమే ఓపెన్ చేసి మనం పోస్టింగ్ చేయాలి. ఓకే. ఆ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏదైతే ఉందో అది కంపెనీ కోడ్‌కి అసైన్ చేయాలి. ఓబీబీపీలో కంపెనీ కోడ్‌కి అసైన్ చేస్తాం. తర్వాత ఫీల్డ్ స్టేటస్ వేరియన్స్ ఓబీసీ4లో. ఇప్పుడు మనం పర్చేజ్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలన్నా, సేల్స్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలన్నా, జీఎల్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలన్నా మనకి పోస్టింగ్ పీరియడ్స్ అనేది ఇంపార్టెంట్. వాటితో పాటు ఫీల్డ్ ఇంపార్టెంట్స్. డేట్ అనేది ఒక ఫీల్డ్. టెక్స్ట్ అనేది ఒక ఫీల్డ్. అమౌంట్ అనేది ఒక ఫీల్డ్. ఓకే. సో, తర్వాత డాక్యుమెంట్ టైప్ అనేది ఒక ఫీల్డ్. ఈ ఫీల్డ్స్‌లో సపరేట్స్‌లో పెట్టాలా? ఆప్షన్‌లో పెట్టాలా? రిక్వైర్‌లో పెట్టాలా? డిస్‌ప్లేలో పెట్టాలా? సపరేట్స్‌లో అంటే హైలైట్ అబోవ్. ఆప్షనల్ అయితే అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. రిక్వైర్‌లో అయితే ఆ ఫీల్డ్ ఫిల్ చేస్తేనే నెక్స్ట్ స్టెప్‌కెళ్తది. ఇప్పుడు మీరు కొన్ని గవర్నమెంట్ ఫార్మ్స్ ఫిల్ చేస్తా ఉంటారు నెట్‌లలో. స్టార్ గుర్తుంటాయి రెడ్ కలర్‌లో. అంటే అది మ్యాండేటరీగా ఫిల్ చేయాలి అని అర్థం. అది ఫిల్ చేయకపోతే నెక్స్ట్ స్టెప్‌కి వెళ్ళదు. అదే విధంగా ఇక్కడ కూడా ఏ ఫీల్డ్స్ సపరేట్స్‌లో ఉండాలి, ఏ ఫీల్డ్స్ ఆప్షనల్‌లో ఉండాలి, ఏ ఫీల్డ్స్ మనకి డిస్‌ప్లేలో ఉండాలనేది కూడా చెక్ చేయొచ్చు. ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియన్స్‌ని కంపెనీ కోడ్‌కి అసైన్ చేయాలి. ఓబీసీ5లో. తర్వాత డాక్యుమెంట్ టైప్స్. ఇక్కడ ఎస్ఏపీ ప్రీ డిఫైన్డ్‌గా ఇచ్చేస్తుందనమాట. ఏఏ అంటే అసెట్ అకౌంటింగ్ అని, ఎస్ఏ అంటే జనరల్ లెడ్జర్ అని, డీఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్ అని, డీజెడ్ అంటే కస్టమర్ పేమెంట్ అని, కేఆర్ అంటే వెండర్ డాక్యుమెంట్ అని, కేజెడ్ అంటే వెండర్ పేమెంట్ అని ప్రీ డిఫైన్డ్‌గా ఉంటాయి. వీటికి నంబరింజెస్ అనేది సెటప్ చేయాలి. ఎఫ్‌బిఎన్ 1 1 నుంచి 500 వరకు లైక్ జీఎల్స్ రెంట్, సాలరీస్, టెలిఫోన్ బిల్ వీటిని ఎంటర్ చేసుకునే విధంగా. 500 ఒకటి నుంచి 1000 వరకు వెండార్ ఇన్వాయిసెస్. 1000 ఒకటి నుంచి 1500 వరకు కస్టమర్ ఇన్వాయిసెస్. అలా నంబర్ రేంజెస్ అనేది సెటప్ చేయొచ్చు ఏబిఎన్ వన్‌లో. ఇంకా ఎంప్లాయీస్‌కి సో, ఎవరికి ఎంత అమౌంట్ లిమిట్ ఇవ్వాలి, మాక్సిమం అమౌంట్, వాళ్ళకి డిస్కౌంట్ ఎంత ఇవ్వాలనేది టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్‌లో సెటప్ చేస్తాం. ఒక డాక్యుమెంట్‌కి. ఇది చాలా ఇంపార్టెంట్. కస్టమర్స్‌కి, వెండర్స్‌కి ఇద్దరికి కూడా ఎంత పర్సెంటేజ్ వరకు మనం డిస్కౌంట్ ఇవ్వచ్చు, ఎంత అమౌంట్ వరకు మనం వాళ్ళకు డాక్యుమెంట్‌కి లిమిటేషన్ ఇవ్వచ్చు అనేది సెటప్ చేస్తాం. ఇంగా జీఎల్స్ కూడా అంతే. ఎంతవరకు మనము పోస్టింగ్ చేయొచ్చు. ఎక్స్‌పెన్సెస్ కానీ, ఇన్‌కమ్స్ కానీ అనేది ఓబీఏజీలో చేస్తాం. బట్ దీన్ని అంతగా పెద్దగా ఉపయోగించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ అసైన్ యూజర్స్ టు టాలరెన్స్ గ్రూప్ ఓబీ57. మనము ఎస్ఏపీ ఓపెన్ చేసేటప్పుడు ఎఫ్ఐ యూజర్ ఏదైతే ఉందో, ఆ యూజర్ ఇక్కడ సెటప్ చేసి మన ఎంప్లాయీస్ ఫర్ టాలరెన్స్ గ్రూప్‌ని ఇక్కడ అసైన్ చేయాలి. మనం చేసిండన్ని చూడాలంటే ఓబీవై6లో ఉంటాయి. ఈ విధంగా గ్లోబల్ సెట్టింగ్స్‌ని మనం చేస్తాం. ఓకే. గ్లోబల్ సెట్టింగ్స్, ఎంటర్‌ప్రైజ్ స్ట్రక్చర్స్, తర్వాత చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఇవి 3 చాలా ఇంపార్టెంట్. ఈ 3 చేసిన తర్వాతనే మనం ఏ పోస్టింగ్ అయినా చేయగలుగుతాం. ఓకే. ఇలా ఎక్సెల్‌లో డేటా టైప్ చేసుకోండి. పీడీఎఫ్ మీకుంటది. పీడీఎఫ్ చూస్తూ మీరు చేయొచ్చు. డైరెక్ట్‌గా టీ కోడ్స్ యూజ్ చేస్తానింక. ఎస్ఏపీ ఓపెన్ చేస్తున్నాను. ఓబీ29. ఓబీ29లోకి వెళ్ళి పొజిషన్‌లోకి వెళ్తున్నాను. పొజిషన్‌లోకి వెళ్ళి వి3 తీసుకుంటున్నా. సో, ఇక్కడ చూడండి ప్రీ డిఫైన్డ్‌గా ఏప్రిల్ టు మార్చ్ 4 స్పెషల్ పీరియడ్స్. నంబర్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్స్ 12, నంబర్ ఆఫ్ స్పెషల్ పీరియడ్స్ 4. ఓకే. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కాపీ యాజ్ ఇది ప్రీ డిఫైన్డ్‌గా ఉంటది. అది తీసేసి మన కంపెనీ కోడ్ పెట్టుకోవచ్చు. మన కంపెనీ కోడ్ ఏంటండి? మన కంపెనీ కోడ్ ఏంటి? మన కంపెనీ కోడ్ యాసెస్ కదా!
హ్మ్. యాసుస్. యూనిక్‌గా పెట్టుకోవాలి ఐడీ. హ్మ్. ఎస్ఎస్ పెట్టుకున్నాం. ఎవరైనా తీసుకున్నారో చూద్దాం. ఎస్ఎస్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఓకే. సో, తర్వాత 9s పెడతా. ఇది గూడా ఎవరో తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి హ్మ్. ఓకే. ఇక్కడొచ్చేసి యూనిక్‌గా ఉండాలమ్మా. మనది యాసెస్ కాబట్టి 8 అని ఇస్తా. ఎవరు తీసుకుంటారు? యెస్. చూడండి. ఈ వెనక ఉన్న ఏవైతే పీరియడ్స్ ఉన్నాయో, ఆ పీరియడ్స్ అన్నిటి కూడా 8U అనే వాటికి కాపీ అవుతున్నాయి. కాపీ ఆల్. 12 పీరియడ్స్. ఓకే. ఓకే. నంబర్ ఆఫ్ ఎంట్రీస్ కాపీడ్. ఒకసారి సేవ్ చేయండి. గ్లోబల్ సెట్టింగ్స్ కాన్ఫిగరేషన్. ఎస్ఎస్. వీటికి అన్నిటిని సేవ్ చేస్తా. సింగిల్‌గా లేకుండా. ఫస్ట్ మీకు తెలియదు కాబట్టి అలా చేశాను ఈచ్ వన్‌కి. అన్నిటిని దీన్నే సేవ్ చేస్తాను. దీన్నే సెలెక్ట్ చేసుకోండి. పీరియడ్స్‌లోకెళ్ళి చూడండి. 1-12 మంత్స్. ఫస్ట్ మంత్‌లో 31 డేస్ ఉంటాయి. సెకండ్ మంత్‌లో 28, థర్డ్ మంత్‌లో 31, ఫోర్త్ మంత్‌లో 30. ఇవి ఒకసారి మీకు రావచ్చు, రాకపోవచ్చు. అప్పుడు మీరు మాన్యుయల్‌గా టైప్ చేసుకోవాలి. ఇదే విధంగా. ఓకే. చూడండి. ఫోర్త్ మంత్ అంటే మన ఇండియా ఫైనాన్షియల్ ప్రకారంగా ఫస్ట్ మంత్. ఫిఫ్త్ మంత్ అంటే సెకండ్ మంత్. 6 మంత్స్ అంటే థర్డ్ మంత్. ఇక్కడ చూడండి మైనస్‌తో డినోట్ చేశాడు నెక్స్ట్ ఇయర్‌ని. అదే మీరు ఇది నాకంటే ప్రీ డిఫైన్డ్‌గా వచ్చేసాయి. మీకు రానప్పుడు ఇక్కడ న్యూ ఎంట్రీస్ తీసుకోవాలి. న్యూ ఎంట్రీస్ తీసుకొని అదే విధంగా మీరు ఎక్సెల్‌లో ఫార్మాట్ టైప్ చేసుకోవాలి. ఎక్సెల్ అంటే ఫార్మాట్ టైప్ చేసుకొని కాపీ పేస్ట్ చేసుకోవాలి. ఇట్లా. ఇట్లా అన్ని కాపీ పేస్ట్ చేసుకొని ఇక్కడ కాపీ చేసుకొని ఆడ పేస్ట్ చేయాలి. ఒకవేళ మీకు రాకపోతే ప్రీ డిఫైన్డ్‌గా రాకపోతే ఇలా పేస్ట్ చేసుకోవాలా. ఈ విధంగా. వచ్చాయంటే అవసరం లేదు. నో నీడ్. ఓకే. ఇలా ప్రీ డిఫైన్డ్‌గా సెటప్ చేసేయాలి. ఓకే. డన్. ఒకసారి సేవ్ చేయండి. నెక్స్ట్. తర్వాత పీరియడ్ టెక్స్ట్‌లోకి వెళ్ళండి. పీరియడ్ టెక్స్ట్‌లో రాలేదు కదా! న్యూ ఎంట్రీస్‌లోకి వెళ్ళండి. తర్వాత ఇలా టైప్ చేసుకోవాలి. ఇంగ్లీష్ 1, 2 తర్వాత ఏప్రిల్. ఇది షార్ట్ ఫార్మ్, ఇది ఫుల్ ఫార్మ్. దీన్ని కాపీ చేయాలి. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. ఇలా కాపీ పేస్ట్ చేసుకొని సేవ్ చేయాలి. అక్కడికి ఫస్ట్ కాన్ఫిగరేషన్ కంప్లీట్. ఓకే. మీకు అన్ని పీడిఎఫ్‌లో కూడా ఇచ్చుంటాను. వన్ బై వన్ చెక్ చేసుకోవచ్చు. ఇలా. నెక్స్ట్ ఇప్పుడు దాన్ని 8U ఏదైతే ఉందో అది ఇక్కడ టైప్ చేసి పెట్టుకోండి. మీరు ఏమేం చేస్తున్నారో ప్రతి ఒక్కటి టైప్ చేసుకోవాలి. 8U. తర్వాత దాన్ని OB37లో అసైన్ చేయాలి. /n OB38 పొజిషన్ కంపెనీ కోడ్ యాసెస్ అంటారు. లైక్ OB37 కదా. /n OB37 పొజిషన్ కంపెనీ కోడ్ యాసెస్. ఇప్పుడు మనం చేసాం కదా 8U అనేది అది ఇక్కడ ఇవ్వాలి. ఈ రిమైనింగ్ ఖాళీ ఉన్నాయి కదా అవి కూడా అడుగుతుంది. జస్ట్ ఎంటర్ ఇచ్చేయండి. ఎంటర్, 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 ఎంటర్. సేవ్.
ఒకసారి సేవ్ ఇచ్చేయండి. ఆటోమేటిక్‌గా సేవ్. డేటా వాస్ సేవ్. ఎంప్టీగా ఉన్నాయి కదా! ఏరే వాలెట్‌వి. వాలెట్ కూడా తీసుకొని అడుగుతుంది. ఒకసారి సేవ్ ఇచ్చారంటే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఓబీబీఓ /n ఓబీబీఓ న్యూ ఎంట్రీస్ యాసూస్ అని ఇస్తున్నాను. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఫర్ ఎస్ఎస్. మీకు గుర్తుండే పేరు పెట్టుకుంటానండి. ప్రతిసారి మార్చుకోకుండా ఒకటే పెట్టుకుంటే గుర్తుంటది. నెక్స్ట్ ఓబీ52 ఇక్కడ చూడండి. ఇప్పుడు ప్లస్ ఇచ్చాను, ఏ ఇచ్చాను, డి ఇచ్చాను, కే ఇచ్చాను, ఎం ఇచ్చాను, ఎస్ ఇచ్చాను, వి ఇచ్చాను. కాపీ చేసుకుంటాను. ఆ, ఇప్పుడు చూడండి, ట్రాక్ చేస్తున్నా. ఇక్కడ ఏముంటుంది మీనింగ్ ఇక్కడ? ఏ అంటే అసెట్స్, డి అంటే కస్టమర్స్, కే అంటే వెండర్స్, ఎం అంటే మెటీరియల్స్, ఎస్ అంటే జిఎల్ అకౌంట్స్, వి అంటే కాంట్రాక్ట్ అకౌంట్స్ అని చెప్తాం. అంటే ఏంటి ఇక్కడ అంటే 1 మంత్‌లో అసెట్స్ ట్రాన్సాక్షన్ జరుగుతాయి. కస్టమర్ ట్రాన్సాక్షన్ జరుగుతాయి. వెండర్ ట్రాన్సాక్షన్ జరుగుతాయి. తర్వాత జిఎల్ కూడా ట్రాన్సాక్షన్ జరుగుతాయి. అవన్నీ ట్రాన్సాక్షన్ జరగాలంటే వాటికి సంబంధించి పర్మిషన్ మనం ఆ మంత్‌లలో తీసుకోవాలా. వాలిడ్ ఫర్ ఆల్ అకౌంటింగ్స్. అంటే ఎలాంటి ట్రాన్సాక్షన్ చేసినా ఆ మంత్‌లో ఎంట్రీస్ పడే విధంగా మనం ఫైనాన్షియల్ ఇయర్‌ని సెటప్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు మనం పోస్టింగ్ వేరియంట్ చేసాం కదా! యాసూస్ అని అది ఇక్కడ ఇవ్వాలి. ఇలా పోస్టింగ్ పీరియడ్ ఇచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ అక్టోబర్ మంత్ మా ఇండియా ఫైనాన్షియల్ ప్రకారం ఎన్నో మంత్ అవుతుంది అక్టోబర్? ఎన్నో మంత్ చెప్పండి? 10th month, sir. ఇండియా ఫైనాన్షియల్ ప్రకారం, అమెరికా ఫైనాన్షియల్ ప్రకారం కాదు. ఏప్రిల్ 8th month, sir. ఏప్రిల్ 1, మే 2 ఆ ప్రకారంగా తీసుకుంటే ఇప్పుడు మనకి 8th మంత్ అవుతుంది. ఇలా ప్రజెంట్ ఏ మంత్ అయితే ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేస్తున్నామో ఆ మంత్ మాత్రమే రియల్ టైంలో యాక్టివ్లో పెట్టుకుంటాం. ఫ్రమ్ టు రెండు కూడా. ఇలా పెట్టుకొని సేవ్ చేస్తాం. కానీ ప్రజెంట్ ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి 12 మంత్స్ ఓపెన్ పెట్టుకుందాం. నో ప్రాబ్లం. బట్ రియల్ టైంలో మాత్రం ఏ మంత్ చేస్తున్నామో అదే మంత్లో ఉండాలి. ఫైనాన్షియల్ ఇయర్ 27. సో 13 to 16 ఏంటి ఇవి చెప్పండి? 13 to 16 ఏంటి అవి? ఎనివా ఏం పీరియడ్స్ అవి? 4 స్పెషల్ పీరియడ్స్.
ఓకే. ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకొని ఎంటర్ ఇవ్వండి. సేవ్ చేయండి. ఓకే. నెక్స్ట్ ఓబీబీపీలోకి వెళ్ళి అసైన్ చేయాలి. స్లాష్ ఓబీబీపీ పొజిషన్ యాసెస్ సేవ్. నెక్స్ట్ ఓబీసీ4 ఇక్కడ ఉండేది ఆల్రెడీ కాపీ చేసుకోండి. కాపీ యాజ్. సో వారు తీసేసి మనది పెట్టాము. యాసుస్ మీ ఇష్టం ఏదైనా పెట్టుకోండి పేరు. సో ఇప్పుడు ఆ 0001 వెనకున్న గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో మన గ్రూప్స్కి సెట్ అయ్యే విధంగా సెటప్ చేశాను. ఎంటర్. కాపీ ఆల్. ఆ గ్రూప్ వెనక ఎన్ని ఉన్నాయి మొత్తం? ఆ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ వెనక ఉన్న ఫీల్డ్స్ అన్ని కూడా యాసెస్ అనే ఫీల్డ్ స్టేటస్ కి కాపీ అవ్వాలి. పార్టీ 4 ఒకసారి సేవ్ చేయండి. దీన్ని సెలెక్ట్ చేసి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ వెళ్ళండి. వీటిని ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ అంటాం. ఇవి జిఎల్స్ ని కంట్రోల్ చేస్తాయి. 3G001 ఓపెన్ చేస్తున్నా. జనరల్ డేటా ఓపెన్ చేస్తున్నా. చూడండి. సప్రెస్ రిక్వైర్డ్ ఆప్షనల్ టెక్స్ట్ రిక్వైర్ లో పెడుతున్నాను. అసైన్మెంట్ నెంబర్ సప్రెస్ లో పెడుతున్నాను. సో ఇక్కడ ఏవి సప్రెస్ లో ఉండాలి, ఏవి రిక్వైర్ లో పెట్టుకోవాలనేది మనం చూసుకోవాలి. మనకి ఇంపార్టెంట్ ఏంటి, అన్ని అవసరం లేదు. చూడండి, ఇవన్నీ ఏవైతే అన్నెసెసరీగా ఉన్నాయో వాటన్ని సప్రెస్ లో పెడతాం. మనకు అవసరమైన రిక్వైర్మెంట్ ఫీల్డ్స్ మాత్రమే మనము రిక్వైర్ లో పెడతాం. వాల్యూ డేటు టెక్స్ట్ రిక్వైర్ లో పెడతాం. అసెట్ అకౌంట్ సేవ్ చేయండి. ఇలా ఇవే మనకి ఫీల్డ్స్ ని డిఫైన్ చేస్తాయి. ఇక్కడ ఉన్న గ్రూప్స్ అన్ని కూడా మనకి జిఎల్స్ లోకి వస్తాయి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఒకసారి సేవ్ చేయండి. ఎర్రర్స్ వచ్చేది మీకు ఇక్కడే. స్లాష్ అండ్ తర్వాత OBC5 అసైన్ చేయాలి. నెక్స్ట్ OBA7 ఏఏ అంటే అసెట్ అకౌంటింగ్ ఓపెన్ చేయండి. చూడండి, ఏఏకి నెంబర్ రేంజ్ 04, రివర్స్ డాక్యుమెంట్ టైపు ఏబి. ఓకే, మీకు పీడిఎఫ్ లో చూసుకోవచ్చు. పీడిఎఫ్ లో అన్ని ఇచ్చింటారు ఆర్డర్ లో. ఇక్కడ చూడండి, ఏఏ ఏఎన్ ఏఆర్ డిజెడ్ కేఆర్ కేజెడ్ ఇవన్నీ అనమాట. పొజిషన్ లో వెళ్తున్నాను. కేఆర్ వెండర్ ఇన్వాయిస్. కేఆర్ కు 19, రివర్స్ డాక్యుమెంట్ టైప్ కేఆర్. బ్యాక్. తర్వాత డిఆర్ కస్టమర్ ఇన్వాయిస్ 02, రివర్స్ డాక్యుమెంట్ టైప్ డిఏ.
సో ఇక్కడ నుంచే నెంబర్ రేంజెస్ మనం ఇవ్వచ్చు. అంటే నెక్స్ట్ టీ కోడ్కి వెళ్లకుండా ఎఫ్బిఎన్1 టీ కోడ్కి వెళ్లకుండా ఓబిఏ7 లో నుంచే నెంబర్ రేంజెస్ ఇవ్వచ్చు. ఇప్పుడు డిఆర్కి 02 ఉంది. రివర్స్ డాక్యుమెంట్ డిఏ ఉంది. ఇక్కడ ఇస్తున్నాను నెంబర్ రేంజ్. యాసూస్ ఇంటర్వెల్స్ 02 2025 01 నుంచి 500 ఇస్తున్నాను. అంటే 1000 అని ఇచ్చుకోండి మీ చాయిస్. అంటే ఏంటి డిఆర్ అంటే కస్టమర్స్ ని 1000 మెంబర్స్ ని క్రియేషన్ చేయొచ్చు అని. బ్యాక్ నెక్స్ట్ కేఆర్ తీసుకుంటా. వెండర్ ఇన్వాయిసెస్ నెంబర్ రేంజెస్ 19. సో ఇక్కడ 19 తీసుకుంటాను. ఫైనాన్స్ ఇయర్ ఇక్కడ 1001 నుంచి 2000 ఇస్తున్నాను. సేవ్ అంటే 1000 మెంబర్స్ వెండర్స్ ని క్రియేషన్ చేయొచ్చు అని అర్థం. బ్యాక్ నెక్స్ట్ వచ్చేసి పొజిషన్ ఎస్ఏ. ఎస్ఏ అంటే జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్ అంటాం. ఎస్ఏకి నెంబర్ రేంజ్ 01 ఇచ్చారు. 01 తీసుకోవాలి మనం. ప్లస్ 01 2001 తీసుకోవాలి. 2000 నుంచి ఇవ్వకూడదు, ఓవర్లాప్ అవుతుంది నెంబర్. 3000 ఇట్లా నెంబర్ రేంజెస్ మనం సెటప్ చేసుకోవాలి. బ్యాక్ నెక్స్ట్ ఎఫ్బిఎన్1 చూద్దామా. డైరెక్ట్ ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. /n ఎఫ్బిఎన్1 ఇప్పుడు మనం చేసాం కదా, వాటికి డైరెక్ట్ గా వెళ్ళొచ్చు. చూసావా, డైరెక్ట్ గా ఇక్కడ వెళ్ళిపోతాం. నెక్స్ట్ /n OBA4 న్యూ ఎంట్రీస్ యాసూస్ అని ఇస్తున్నాను. మీరు ఏ పేరైనా పెట్టుకోండి మా, ఒకటే గుర్తుండడానికి నేను అదే ఇస్తున్నాను. అప్పర్ లిమిట్ ఫర్ పోస్టింగ్ 9 నైన్స్ ఇస్తున్నాను. లోయర్ లిమిట్ 7 నైన్స్ ఇస్తున్నాను. డిస్కౌంట్ 5% ఇస్తున్నాను. అంటే 1000 రూపీస్కి 5% అమౌంట్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా రౌండ్ ఆఫ్ అవుతుంది అనమాట. ఓకే, మీరు ఇచ్చుకోవచ్చు అమౌంట్ 5% ఇస్తే ఇవ్వచ్చు, లేకుంటే లేదు, మీ చాయిస్. డిస్కౌంట్ సేవ్. నెక్స్ట్ OBA0 /n OBA0 ముందుది ఎంప్లాయీస్ కి, ఇది జిఎల్స్ కి. కంపెనీ కోడ్ యాసూస్ యాసు1 ఇచ్చారు. టాలరెన్స్ ఫర్ యాసూస్ సేవ్. ఇక్కడ రాసుకోవాలి మీరు. నెక్స్ట్ అసైన్ యూజర్స్ టు టాలరెన్స్ గ్రూప్ OB57. న్యూ ఎంట్రీస్కి వెళ్ళాలి. మీరు ఎస్ఏపి ఓపెన్ చేసేటప్పుడు ఎఫ్ఐ యూజర్ ఉంటుంది కదా, అది ఇక్కడ ఇచ్చుకోవాలి. నా ఎఫ్ఐ యూజర్ ఇది. ఇప్పుడు నేను యాసూస్ అని చేశాను కదా టాలరెన్స్ గ్రూప్, అది ఇలా ఇచ్చేసి సేవ్ చేయాలి. ఓకే, నాకు ఆల్రెడీ ఉంటుంది, నేను చేసింది ఆల్రెడీ ఉంటుంది కాబట్టి నేను దానికి ఇచ్చేస్తాను. మీరు మొదటిసారి చేసినప్పుడు ఇట్లా ఇవ్వండి. OB57 నాది ఆల్రెడీ చాలా వాటికి నేను చేశాను కాబట్టి నాది ఫ్రీ డిఫైన్ ఉంటుంది. వాల్మార్ట్ తీసేసి నాది
ఓల్డ్ కంపెనీ, ప్రెజెంట్ కంపెనీ పెడుతున్నాం. యాసూస్. చూడండి యాసూస్ అంటే ఈ పేరుతో ఎవరు ఆల్రెడీ తీసుకున్నాడు. వాని కంపెనీ కూడా ఏంది బ్యాట్ వన్. నా కంపెనీ కూడా ఏంది యాసూస్. చూడు ఇట్లా ఒకే పేరు మీద చాలా ఉంటాయి. మన కంపెనీ కూడా ఏదో చూసుకోవాలి. ఫైనల్ గా OBY6. మనం చేసిండని అక్కడ ఉంటాయి. దాని మీద డబుల్ క్లిక్ ఇవ్వండి. గ్రూప్ ఆఫ్ కంపెనీ, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, ఎఫ్ఎం ఏరియా, ఫిజికల్ ఇయర్, ఫిలిస్ రిటర్న్స్, పోస్టింగ్ పీరియడ్. సార్ అన్నిటికీ యాసూస్ ఇచ్చారంటే మీ ఇష్టం ఏదైనా పెట్టుకోండి. యాసు 1, యాసు 2, యాసు 3 ఏదైనా పెట్టుకోండి. ఒకటి గుర్తున్నది పెట్టుకుంటే గుర్తుంటాయి మీకు చేయడానికి. సో దీన్నే మనం గ్లోబల్ సెట్టింగ్స్ ఫుల్ కాన్ఫిగరేషన్ అని మనం చెప్తున్నాం. ఇప్పుడు మీరు చేసింటన్ని చూడాలంటే టీ కోడ్స్ ఇచ్చేసి డైరెక్ట్గా పొజిషన్ లెవెల్ చెక్ చేయొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు చేసింటారు. /n OB29 పొజిషన్ ఏమి ఇచ్చాం 8U వచ్చిందా మనం చేసింది. ఎస్. నెక్స్ట్ /n OB37 పొజిషన్ కంపెనీ కోడ్ 8U. నెక్స్ట్ /n OBBO పొజిషన్ యాసస్ మనం చేసింది వచ్చింది. నెక్స్ట్ /n OB52 పొజిషన్ యాసస్. నెక్స్ట్ /n OBBP యాసస్. ఇలా మనం చేసేది ప్రతిదీ చెక్ చేయొచ్చు. OBC4 ఇలా క్లియర్ మా? ఎనీ డౌట్స్ ప్లీజ్ లెట్ మీ కన్ఫర్మ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? ధనుష్, శైలజ, ఎఫ్నిసా క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? యా. క్లియర్ సార్. సో గైస్ ప్రతిదీ కూడా నిదానంగా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చేయండి. ఎలాంటి ప్రాబ్లం లేకుండా నిదానంగా. నో ప్రాబ్లం. సో వీడియోని 1, 2 సార్లు చూడండి. నెమ్మదిగా స్టార్టింగ్ కదా కొంచెం కన్ఫ్యూజన్ గానే ఉంటది. నిదానంగా వీడియోని బ్యాక్ టు ఫ్రంట్ చేసుకుంటూ నిదానంగా చూడండి. ప్రాబ్లం అయితే ఏం లేదు. ఓకేనా? డన్ గైస్. బై మా.